నమస్కారం ఫ్రెండ్స్. సాధారణంగా ఆలయాలను రాజులు లేదా భక్తులు కట్టిస్తారు. కానీ ఎక్కడా లేని విధంగా ఈ శివాలయాన్ని ఇద్దరు దొంగలు అది ఒక రాత్రిలో నిర్మించారు అని కథ. 1000 సంవత్సరాల క్రితం నాటి ఈ కథ. 1000 సంవత్సరాల కాలం నాటి ఈ ఆలయం జగిత్యాల జిల్లాలోని గొల్లపల్లి మండలం మల్లన్నపేట గ్రామంలో కనిపిస్తుంది. బహుశా ఆ దేవుని పేరు మీదనే మల్లన్నపేట అని పేరు వచ్చినట్టుంది ఈ ఊరికి. భక్తుల కోరికలను తీర్చే భోలాశంకరుడు దొంగల మల్లన్నగా కొలువై ఈ ఆలయంలో ఏటా మార్గశిరంలో నిర్వహించే జాతరను చూసేందుకు 2 కళ్ళు చాలవు. ఇక్కడ స్థల పురాణం ప్రకారం ఈ ఆలయం నిర్మాణం వెనుక ఆసక్తికరమైన కథనం ఉంది. ఒకప్పుడు ఇద్దరు దొంగలు ఈ ఊరికి వచ్చి ఆవుల్ని దొంగిలించారట. ఆ విషయంలో ఎవరికి తెలియకుండా తాము తప్పించుకోగలిగితే గుడి కట్టిస్తామంటూ అక్కడే ఉన్న శివలింగాన్ని మొక్కుకున్నారట. కాసేపటికి ఆ విషయం తెలిసిన కొందరు దొంగల్ని ఊరి వాళ్ళు వెంబడించారు. ఆవుల రంగు మారిపోవడంతో వాళ్ళు వెనక్కు వెళ్ళిపోయారు. దాంతో దొంగలు తాము మొక్కుకున్నట్లుగానే ఒక్క రాత్రిలోనే తమకు తోచినట్లుగా స్వామివారి ఆలయాన్ని నిర్మించి పారిపోయారట. ఈ విషయంలో ఊరి వాళ్లకు తెలియడంతో దొంగల మల్లన్నగా పిలవడం మొదలుపెట్టారు అని కథనం. కొన్నాళ్లకు ఈ ప్రాంతాన్ని పాలించిన రాజులు ఆలయాన్ని అభివృద్ధి చేశారని ఇక్కడున్న శిలాశాసనాలు చెబుతున్నాయి. ఇక్కడ కొలువైన స్వామికి బోనాలు సమర్పించి పట్నాలు వేస్తే ప్రత్యేకంగా వేసే రంగవల్లికలు కోరిన కోరికలు తీర్చుతాయని భక్తుల నమ్మకం. ఇక్కడ వైభవంగా జాతర జరుగుతుందండి. ఈ ఆలయంలో కొలువైన మల్లికార్జున స్వామి ప్రతిరోజు రుద్రాభిషేకం నిర్వహిస్తారు స్వామికి. అలాగే శివరాత్రి, కార్తీక మాసాల్లో విశేషమైన పూజా కార్యక్రమాలు ఉంటాయి. ఇవి కాకుండా మార్గశిర మాసంలో వచ్చే శుద్ధ పంచమి నాడు స్వామికి అంగరంగ వైభవంగా కళ్యాణాన్ని జరిపించి దేవతామూర్తులను ఊరేగించి ఆ మర్నాటి నుంచి జాతరను ప్రారంభిస్తారు. అప్పటి నుంచి ప్రతి ఆదివారం, బుధవారం వారాల్లో జరిగే జాతర అమావాస్య వరకు కొనసాగుతుంది. కొండూరి వంశస్థులు ఆధ్వర్యంలో జరిగే ఈ ఉత్సవాల్లో బోనాలు సమర్పించడం, పట్నాలు వేయడం ప్రధాన ఆసక్తిగా నిలుస్తాయి. ఆ సమయంలో శివసత్తుల పూనకాలు, ఒగ్గు కళాకారుల ప్రదర్శనలు చూసేందుకు 2 కళ్ళు చాలు. పండుగ వాతావరణాన్ని తలపించే ఈ జాతరలో భక్తులు తెల్లవారుజామునే ఆలయానికి చేరుకుని కొత్త పంటలతో, కొత్త కుండలతో బోనం తయారు చేసి డప్పు చప్పులతో ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి ఆ తర్వాత స్వామికి నివేదనిస్తారు. అలా చేసి కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. ఆ వేడుకల్లో ఉమ్మడి కరీంనగర్, సిద్దిపేట, వరంగల్, మంచిర్యాల జిల్లాల నుంచి వేలాది మంది భక్తులు పాల్గొని మొక్కులు చెల్లించుకుంటారు. చివరగా మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, చండీ హోమం, పూర్ణాహుతితో ఈ ఉత్సవాలు ముగుస్తాయి.
ఈ ఆలయంలో స్వామితో పాటు గణపతి దేవుడు, నాగదేవత, భైరవుడు, జగన్మాత వంటి దేవతామూర్తులు ఇక్కడ దర్శించుకోవచ్చు. ఈ ఆలయానికి చేరుకునే మార్గం దొంగల మల్లన్న ఆలయం జగిత్యాల పట్టణానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. హైదరాబాద్ నుంచి కరీంనగర్ వస్తే కరీంనగర్ నుంచి జగిత్యాలకు బస్సులు ఉంటాయి. జగిత్యాలకు చేరుకోగానే అక్కడ ఈ ఆలయానికి చేరుకునే విధంగా ఆటోలు అందుబాటులో ఉంటాయి. రైలు మార్గం వచ్చిన వాళ్ళు హైదరాబాద్ నుంచి కాజీపేట కానీ లేదా వరంగల్ స్టేషన్లో దిగి అక్కడి నుంచి బస్సులో కరీంనగర్ మీదకు చేరుకోవచ్చు. తర్వాత ఆటోలలో చేరుకోవచ్చు, ఆటోలు ఉంటాయి.